భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఇన్సూరెన్స్ అనగానే మనందరికి కూడా గుర్తొచ్చేది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనగా ఎల్ఐసి. మరి ఎల్ఐసిలో సౌత్ సెంట్రల్ జోన్ ఆఫీస్ హైదరాబాద్ కింద టోటల్గా 1251 పోస్టులకు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మరి పోస్ట్ పేరేంటి అంటే ఏడిఓ అనగా అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్. Life Insurance Corporation of India Recruitment of ADO Apprentice Development Officers. LIC invites online application from eligible candidates who must be Indian citizens for selection and appointment as ADO Apprentice Development Officer in various offices of LIC of India. Approximately 1251 ఏడిఓ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు హైదరాబాద్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ జోనల్ ఆఫీస్ అంటే హైదరాబాద్ జోన్ కిందనే మనకి పోస్టులన్నీ కూడా 1251 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. మరి ఈ ఏడిఓకి సంబంధించి మనకు పూర్తి వివరాలు అనేవి ఈ దీంట్లో మనం చూసుకోవచ్చు. ఇవి కూడా మనకు ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే సెలెక్షన్ విల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ. మనకు సెలెక్షన్ అనేది ఆన్లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మరి దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్, ఎనీ గ్రాడ్యుయేషన్ అనగా డిగ్రీ అయిపోయిన వాళ్ళు లేదా ఫెలో ఆఫ్ ఇండియన్ ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ముంబై లేదా ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ముంబై ద్వారా డిగ్రీ పొందినటువంటి వాళ్ళు కానీ లేదా ఏ డిగ్రీ అయినటువంటి కంప్లీట్ అయినటువంటి వాళ్ళు కానీ దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో రిజర్వేషన్స్ కూడా మామూలుగా ఉంటాయి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఓసీ వాళ్ళు కూడా ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద అప్లై చేసుకోవచ్చు. మరి జాబ్ ప్రొఫైల్, జాబ్ అనేది ఎలా ఉంటుంది? ఏడిఓ అంటే మనం ఆల్రెడీ చెప్పాం అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్. దీనికన్నా కొద్దిగా పెద్ద పోస్ట్ అంటే డెవలప్మెంట్ ఆఫీసర్, దాని కింద మనకి ఉండే పోస్టు అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్ అన్నమాట. మరి వారి యొక్క జాబ్ ప్రొఫైల్, ఇట్ ఈస్ ప్రైమర్లీ ఏ మార్కెటింగ్ జాబ్ ఇన్వాల్వింగ్ మూవ్మెంట్ ఇన్ ద అలాటెడ్ ఏరియా. అంటే ఎక్కువగా మార్కెటింగ్ కి సంబంధించి ఏం మార్కెటింగ్ చేయాలి అనే విషయాలు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, రెస్పాన్సిబిలిటీస్ అని. మనకు ఎల్ఐసి అంటేనే లైఫ్ ఇన్సూరెన్స్ కు సంబంధించింది. మరి లైఫ్ ఇన్సూరెన్స్ కు సంబంధించిన ప్రోడక్ట్స్ ని మార్కెటింగ్ చేసి లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క అభివృద్ధికి దోహదపడేటటువంటి పనులను ఈ పోస్టుకు సెలెక్ట్ అయిన వాళ్ళు చేయాల్సి ఉంటుంది. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ను కూడా వీరే నియమించుకోవడం, తర్వాత వారికి ట్రైనింగ్ ఇవ్వడం, ఎల్ఐసికి సంబంధించిన పాలసీస్ అనే వాటిని సేల్ చేయడం, అంటే సేల్స్ పెరిగే మాదిరిగా మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగా మీరు చాలా మంది కస్టమర్స్ తో ఇంటరాక్ట్ అవ్వాలి, తర్వాత సేల్స్ అనేవి పెంచాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇవి మామూలుగా ఈ జాబ్ కి సెలెక్ట్ అయినటువంటి వారికి సంబంధించిన జాబ్ రెస్పాన్సిబిలిటీస్. మరి శాలరీ విషయం కూడా మనకి ఇవ్వడం జరిగింది, ఎమాల్మెంట్స్ అండ్ బెనిఫిట్స్ అనేవి. మామూలుగా సెలెక్ట్ అయిన తర్వాత మనకు స్టైఫండ్ అనేది 34,503 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అప్రెంటిస్ పీరియడ్ లో స్టైఫండ్ అనేది. అలా కాకుండా పూర్తిగా మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇచ్చిన తర్వాత మీకు 21,865 అనేది బేసిక్ గా రావడం జరుగుతుంది. ఇక మిగిలినవన్నీ కూడా అన్ని కలుపుకుంటే ఓవరాల్ గా మీకు 55,000 దాకా, అంటే ఇక్కడ నుంచి రేంజ్ అనేది 55,000 దాకా రేంజ్ ఇవ్వడం జరిగింది. టోటల్ ఎమాల్మెంట్స్ విల్ బి అప్రాక్సిమేట్లీ, టోటల్ గా శాలరీ అయితే 37,345 దాకా రావచ్చు. అదర్ బెనిఫిట్స్, మనకి అదర్ బెనిఫిట్స్ అనేవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్రాట్యుటీ, డిఫైన్డ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, ఎల్టీసీ, తర్వాత మెడికల్ బెనిఫిట్, గ్రూప్ ఇన్సూరెన్స్, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, వెహికల్ అడ్వాన్స్, తర్వాత మొబైల్ హ్యాండ్ సెట్ ఇవ్వడం జరుగుతుంది, లెదర్ బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది, సప్లై ఆఫ్ డైలీస్ యాజ్ పర్ రూల్స్ ఆన్ కన్ఫర్మేషన్ అంటే న్యూస్ పేపర్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం, ఇవన్నీ కూడా అదర్ బెనిఫిట్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. మరి అసిస్టెంట్ లేదా అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్ కు సంబంధించి టోటల్ గా 1251, అది కూడా హైదరాబాద్ జోన్ కింద మనకు పోస్ట్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. మరి దీనికి మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ అయి అప్లై చేసుకోవాలనుకుంటే జూన్ 9, 2019 అనేది లాస్ట్ డేట్ అనమాట. ఈ రోజు మనకు మే 20వ తారీఖులో ఉన్నాం కాబట్టి అప్రాక్సిమేట్ గా ఇంకా 20 డేస్ ఉంది. జూన్ 9, 2019 లాస్ట్ డేట్. మరి దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, తర్వాత ఏమేం చేయాలి అనే
అనే డీటెయిల్స్ అన్ని మీకు కావాలి అనుకుంటే అంటే ఎలిజిబిలిటీ కానీ లేదా సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఫీ ఎంత, ఇలాంటి వివరాలు మరిన్ని వివరాలు మీకు కావాలనుకుంటే www.licindia.in అనే వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. లేదా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అందులో కెరియర్స్ అనే లింక్ కింద ఉన్నటువంటి ఈ లింక్ అనమాట, బాటమ్ కెరియర్స్ అనే లింక్ ని క్లిక్ చేయడం ద్వారా మీరు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం, ఇప్పుడే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మరి ఒకవేళ ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా మీరు అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్గా జాయిన్ అయితే తర్వాత కొద్ది కాలంలోనే డెవలప్మెంట్ ఆఫీసర్స్గా కూడా మీరు ప్రమోషన్ పొందవచ్చు. మీ చుట్టుపక్కల మీరు ఎంక్వైరీ చేసినా కూడా డెవలప్మెంట్ ఆఫీసర్స్కి ల్యాక్స్లో శాలరీస్ డ్రా చేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారన్నమాట. మరి మీకు ఒకవేళ ఇది ఉపయోగపడుతుంది అంటే దీనికి అప్లై చేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మరి ఇలాంటి జాబ్స్కి సంబంధించిన న్యూస్ అనేవి మన భాస్కర్స్ ఏరియాలో మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. కాబట్టి మన భాస్కర్స్ ఏరియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.